ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా ముఖ్యమైన కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ అయితే ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను. నిన్న మీకు 2 పార్ట్ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అంటే ఏదో ఒక టాపిక్ నుంచి అయితే మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా ఏది కూడా మిస్ కాకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందిస్తున్నాను. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వాల్యుబుల్ కంటెంట్ అండి ఇది. మనకు ప్రతి పోటీ పరీక్షలో అడగదగ్గ క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు కూడా మనం ముఖ్యమైన జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుండి 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి లింక్ను. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే వేయండి, ఎందుకంటే మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క నెంబర్ అయితే మీకు ఆ వాట్సాప్ నెంబర్ కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ కూడా మీరు జాయిన్ కండి. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, కుంకుమ పువ్వు, దీన్నే మనం సాఫ్రాన్ అంటాం. దీనిని మొక్క యొక్క ఏ భాగం నుండి సేకరిస్తారు? చాలాసార్లు ప్రశ్న ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయండి మనకి. వీటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి, స్టిగ్మా, లీఫ్, స్టెమ్. 1, 2, 3 ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అనేది మీ ముందున్న ప్రశ్న. రైట్ ఆన్సర్ అయితే మీరు ఊహించండి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు స్టిగ్మా అండి. దీన్నే కీలాగ్రం అంటాం, దీని నుండి సేకరిస్తారు. మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో మరి ఇది ఎక్కువగా పండుతుంది కుంకుమ పువ్వు. క్రోకస్ సటైవస్ లిన్నేయస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కూడా ప్రశ్నగా రావడం జరిగింది. ముఖ్యంగా ఇండియా విషయానికి వస్తే మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మొక్కలో ఆహార పదార్థాల రవాణా ఏ భాగం ద్వారా జరుగుతుంది? ఏవైతే మనకి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా మరి ఆకులలో తయారైన ఆహార పదార్థాలు మొక్కలోని వివిధ భాగాలకు దేని ద్వారా సరఫరా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి, జైలం, ఫ్లోయం, స్టెమ్, లీవ్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. కొంచెం అంత ఈజీ కాదండి, సైన్స్ వాళ్ళు తప్ప మరి మిగతా వాళ్ళైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఆన్సర్ కోసం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లోయం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి పోషక కణజాలం ద్వారా ఈ ఆహార పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. జైలం అంటే దారు అండి, నీటి యొక్క సరఫరా మాత్రము మీకు దారు ద్వారా జరుగుతుంది. వేర్ల నుండి దారు ద్వారా మీకు మిగతా భాగాలకైతే వెళ్తుంది. ఇక్కడ ఫ్లోయం ఏమో ఆహార పదార్థాల రవాణాలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను, మొక్కల్లో జైలం మరియు ఫ్లోయం 2 రకాల కణజాలాలు ఉంటాయి. ఇవి రవాణా వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తాయి. జైలం వేర్ల నుండి ఆకులకు నీరు మరియు ఖనిజ లవణాలను తీసుకువెళ్తే, ఫ్లోయం ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, ముఖ్యమైన పారాగ్రాఫ్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు గుర్తుంచుకోండి. జైలం ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద ప్లాంట్. క్వశ్చన్ నెంబర్ 3, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనగానేమి? మనకు నేరస్తుల్ని గుర్తించడానికి కానివ్వండి, ఇతరత్ర టెక్నాలజీలో ఈ టెక్నాలజీతో వాడుతున్నాం మనము డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే డిఎన్ఏ అణువులోని నత్రజని క్షారాల క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఇతర ఏ వ్యక్తి డిఎన్ఏతో పోలి ఉంటుందో నిర్ధారించే ఒక పరీక్షనే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని పేర్కొంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్ మెథడ్ అండి ఇది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ఇక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆవిష్కరించారు అనే 4th క్వశ్చన్ అయితే ఇచ్చాను. విలియం హార్వే, వాట్సన్ అండ్ క్రిక్, మార్టిన్ కూపర్, అలెక్ జెఫ్రీస్. 4 ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఫస్ట్ టైం ఎవరు ఆవిష్కరించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అలెక్ జెఫ్రీస్ అండి. 1985లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక వ్యక్తి డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుస క్రమంలోని వైవిధ్యం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి మూలాధారం అండి. ఏ ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏ కూడా మీకు సమానంగా ఉండదు, గమనించండి, వేరియేషన్స్ అయితే ఉంటాయి. మరి దీని ఆధారంగానే గుర్తించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? ఇండియాలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఫస్ట్ టైం వాడింది ఎవరంటే డాక్టర్ లాల్జీ సింగ్ అండి. సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని మనకు హైదరాబాద్లో ఉంది.
ఫస్ట్ టైం కేరళలోని న్యాయస్థానంలో దాఖలైన అత్యాచార కేసు నిందితుల్ని గుర్తించడానికి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఇండియాలో ఫస్ట్ టైం యూజ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ కలదు? ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, డెహ్రాడూన్. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు హైదరాబాద్ అండి, గుర్తుంచుకోండి. హైదరాబాద్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ న్యూఢిల్లీ కాదు, చెన్నై కాదు, డెహ్రాడూన్ కాదు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సంస్థ అండి. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనేది మనకు హైదరాబాద్లో ఉంది. ఇది 1990లో ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 7, పదార్థం యొక్క 4వ స్థితిని ఏమంటారు? 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్, దాన్ని ఏమంటారంటే మనకు ప్లాస్మా స్థితి అంటారండి. ఘన, ద్రవ, వాయు పదార్థాలు మనకు తెలుసు. మరి వాయు పదార్థాన్ని ఇంకా ఎక్కువగా వేడి చేసినప్పుడు ప్లాస్మా స్థితిలోకి చేరుకుంటుంది. ఈ ప్లాస్మా అనేది విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉండే పదార్థ స్థితి అండి. ముఖ్యంగా నక్షత్రాల లోపలి భాగంలో మీకు ఉంటుంది. పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా. ఘన, ద్రవ, వాయువుల తర్వాత ఇది పదార్థం యొక్క ఒక ప్రత్యేకమైన స్థితి అండి. ప్లాస్మాలో మీకు పదార్థం అణువులు మరియు అయాన్ల రూపంలో ఉంటుంది. ఇది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, జర్మన్ సిల్వర్ మిశ్రమ లోహంలో మూలకాలు ఏవి? ఈ అలైస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జర్మన్ సిల్వర్లో ఉండే మూలకాలు వచ్చేసి మనకు కాపర్ 60%, జింక్ 20%, నికెల్ 20%. సిల్వర్ అనేది లేదు, మీరు గమనించండి. జర్మన్ సిల్వర్ని మనం ఆభరణాలు, ఉంగరాలు, గాజులు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక మిశ్రమ లోహం. క్వశ్చన్ నెంబర్ 9, బంగారు ఆభరణాల స్వచ్ఛతను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? క్యారెట్స్ అనే ప్రమాణాలలో కొలుస్తారండి. ముఖ్యంగా 24 క్యారెట్స్ అనేది స్వచ్ఛమైన బంగారం, మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, 18 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? ఈ ప్రశ్న రిపీటెడ్గా క్వశ్చన్గా వస్తుందండి. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్స్ ఉంటుంది. దాంతో ఆభరణాలు చేయలేము, ఎందుకంటే సాగే గుణం కలిగి ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో ఇక్కడ మనకి కొంత గట్టిదనం కోసం అయితే రాగిని కలపడం అనేది జరుగుతుంది. మరి 18 క్యారెట్స్ బంగారంలో బంగారం శాతం ఎంత అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 4 ఆప్షన్స్ మేము ముందున్నాయి. 25%, 75%, 50%, 60%. రైట్ ఆన్సర్ వచ్చేసి 75% అండి. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఇక్కడ ఇచ్చాను నేను. 18/24 చేసుకొని మీరైతే ఇంటూ 100 చేయండి, మీకు 75% అయితే వస్తుందండి. ఇక్కడ 3 6s 3 8s 2 3s 2 4s 4 into 25 3 into 25 75% అయితే మీకు ఇక్కడ బంగారం ఉంటుంది. మిగతా 25% వచ్చేసి మనకు రాగి ఉంటుందండి. మిగతాది రాగి శాతం. సో అట్లయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. 18 into 100 డివైడెడ్ బై 24 చేస్తే మీకు 75% అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.